ఆ దుర్బోధలో ఒక దుర్బోధ ఏంటంటే, యేసు ప్రభు వారట యెహోవా దేవుని కన్నా కొంచెం తక్కువ దేవుడంట. ఇది దుర్బోధే, నేను సీరియస్గా చెప్తున్నా. యేసుక్రీస్తు వారట తండ్రి అయిన దేవుడు అంతటి వాడు కాడంట, కొంచెం చిన్నోడంట. ఇలాంటి దుర్బోధ ఒకటి ఉంది. ఏ క్రీస్తుని గూర్చి అయితే ఈరోజు ఇక్కడ కూర్చున్నామో, ఏ క్రీస్తునైతే మనం ఆరాధిస్తున్నామో, ఆ క్రీస్తు మీద మనకు అవగాహన లేకపోతే, ఆయన దైవత్వం మీద మనకు అవగాహన లేకపోతే రక్షణ కోల్పోతాం. కొంచెం ఏ విషయాల్లో అయినా నీకు అనుమానం ఉండొచ్చేమో కానీ, యేసుక్రీస్తు దైవత్వం విషయంలో నీకు సంపూర్ణమైన అవగాహన లేకపోతే చాలా దెబ్బతింటాం. అందుకే ఇలాంటి వారు పుట్టుకొస్తారనే బైబిల్ చాలా స్పష్టంగా రాసుకొచ్చింది. ఏమని? ఒకసారి మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 23వ వచనం చూడండి. నెరవేరునట్లు ఇమ్మాన్యేల్ అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. ఇమ్మాన్యేల్ అంటే ఏంటండి? ఇప్పుడు చెప్పండి. యేసుక్రీస్తు వారిని ఏమని మత్తయ్య గారు రాస్తున్నారు? దేవుడు. ఏంటైనా దేవుడు.